ప్రతి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారంటే, నా పిల్లలకి ఏ కష్టం రాకూడదు, నేను పడ్డట్టుగా ఏ బాధలు పడకూడదు, వాళ్ళని నేను కన్నందుకు హ్యాపీగా అసలు చిన్న సమస్యలు నువ్వు పడుతున్న సమస్యలు చెప్తే పిల్లలు ఎక్కడ టెన్షన్ పడతారో, పిల్లలు ఎక్కడ బాధపడిపోతారో, పిల్లలు ఎక్కడ ఇదైపోతారో అని చెప్పేసి పిల్లలకి ఏ కష్టం కూడా చెప్పకుండా పెంచుతూ ఉంటాం. వాళ్ళు ఎలా అంటే మా వాళ్ళు బాగా లగ్జరీ, మేము చాలా రిచ్, మాకేం తక్కువ లేదు, వీళ్ళంతా తక్కువ అని పక్కన వాళ్ళని తక్కువ చూస్తూ, అది రిచ్ ఉన్నారా లేదా తెలుసుకోకుండా మనం వాళ్ళకి కష్టం అనేది చెప్పకపోయేటప్పటికి ఒక మనిషి అంటే వాల్యూ ఉండదు, ఒక కష్టం అంటే వాల్యూ ఉండదు, ఒక పేదవాడు ఉంటే ఆ వాల్యూ ఉండదు, ఒక అతనికంటే తక్కువ ఉన్నవాడు ముందు బిల్డప్ ఇవ్వడము, తర్వాత నేనేం చేసినా నాకేం తక్కువ లేదు అనేది ఇవ్వాలంటే నువ్వు చూస్తున్నావు. మరి రేపంటే మనం ఉన్నా లేకపోయినా తన కష్టం తను తెలుసుకొని ఉన్నా, మన డబ్బు ఉన్నా కూడా బయట ఒక మనిషికి వాల్యూ ఇస్తూ తను జీవితం అన్నది ఏంటో, కష్టం అంటే ఏంటో, ఈ రూపాయి ఎలా వచ్చింది అనేది తల్లిదండ్రుల కష్టమే అర్థం చేసుకోకుండా మనం పెంచితే తర్వాత వాళ్ళు ఎలా ఏదైనా వస్తే ఎలా ఎదుర్కోలేరు కదా. ఎందుకంటే వాడికి కష్టం తెలియకుండా పెంచాం కదా మనము, ఎలాగా. అందుకని వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పండి. మన ఇంటి పరిస్థితులు, మన సిచ్యువేషను, తల్లి అంటే రెస్పెక్ట్, తండ్రి అంటే రెస్పెక్ట్ చెప్తూ పెంచండి. దాని తర్వాత ఫ్రెండ్స్ ద్వారానో ఇంకేదో లాగా ఏదైనా వస్తే అలా కాదు నాన్న, ఇలాగా జీవితం ఇలా ఉంటుందని చెప్పి పెంచితే వాళ్ళు భార్యని, వాళ్ళ పిల్లల్ని కష్టపడి పెంచుతారు. జీవితం అంటే ప్రతి రూపాయిని వాల్యూగా చూస్తారు. ఎలా ఖర్చు పెట్టాలా, ఎలా దాచుకోవాలి, ఎలా పక్కకేసుకోవాలి, ఇవాళ పక్కకేసుకుంటే రేపు పనికొస్తుంది అని తెలుసుకుంటారు. అలా కాకుండా నేను నా కొడుక్కి నేనే, నా మనవడికి నేనే, వాడి మనవడికి నేనే సంపాదించి పోవాలని నీ జీవితం అంతా సంకనాకి మస్తు కష్టపడి తర్వాత ఈ మన డబ్బే వాళ్ళ దగ్గర ఉండి ఆ పిల్లలకి ఎలా వస్తుందంటే అని చెప్పేసి తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా తిరుగుతున్న రోజులు ఇవి. నా మాట ఏం లేదంటే వాళ్ళ మీద ప్రేమతో డబ్బే సంపాదించిన వాళ్ళకి ఎదురు చెప్తే ఎలా తీసుకుంటారు? మనం చెప్తే తీసుకోరు. మరి జీవితంలో ఏదైనా కష్టం వస్తే ఎలా తీసుకుంటారు? అప్పుడు ఏదోలాగా ఆలోచిస్తారు, వాళ్ళకి తీసుకోలేరు. నాకు ఇలా జరగడం ఏంటని చెప్పేసి వేరే వేరే థాట్స్ వస్తాయి. అదేదో చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి పడ్డాము, ఏం వచ్చినా చూసుకుంటామని స్ట్రాంగ్ అవుతారు. నువ్వు గాజు బొమ్మలా చూస్తే ఆ గాజు బొమ్మ ఎప్పుడైనా చేయి నుంచి జారొచ్చు, ఏదైనా చెడు సావాసాలు పట్టి చెడిపోవచ్చు, లేకపోతే చెడ్డయని నేర్చుకోవచ్చు, లేకపోతే నలుగురు తన చుట్టూ మంచి వాళ్ళని చేర్చుకోకుండా ఏదైనా బ్యాడ్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ అయ్యి ఈ బైక్ రేసులని, ఈ రేసులని, తర్వాత ఏదైనా కాంపిటీషన్లో లేదంటే ఇంకేదైనాలో వాళ్ళు ఏదో ఒకటి మిస్టేక్ చేస్తారు. అలా కాకుండా నాన్న మనకి ఇదే పరిస్థితి, ఇందులోనే పెరిగాము, ఇది ఇలా కష్టపడి మేము ఇంత కష్టపడితే ఇది నీకు రూపాయి వచ్చింది అని వాళ్ళకి ఆ కష్టం చెప్తే మా అమ్మ నాన్న ఇంత కష్టపడి నన్ను పెంచారా, చిన్నప్పటి నుంచి వీళ్ళ కష్టం చూస్తున్నానే, ఇప్పుడు నేను అలా చేయకూడదు, ఈ వయసులో వాళ్ళని బాగా చూసుకోవాలి అన్న ఆలోచన వస్తుంది. అందరూ కాదు, కొంతమంది బిడ్డలు చిన్నప్పటి నుంచి కష్టం తెలిసి అర్థం చేసుకొని తల్లిదండ్రులని బంగారాలా చూసుకునే బిడ్డలు ఉన్నారు. నువ్వేం చేసావు, పక్కనోళ్ళు బాగా పెద్దగా చేశారు, చాలా గొప్పగా, వాళ్ళ ముందు నువ్వు అనుకుంటున్నావా ఇలాగా అని తల్లిదండ్రులను తీసేసి పడేసే బిడ్డలు ఉన్నారు. అందుకని చిన్నప్పటి నుంచి మంచి చెడు చెప్పి పెంచండి. దాని తర్వాత వాళ్ళు మంచిగా ఉంటే పర్లేదు, చెడుగా మారిపోయినా దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా ఏదో అంటారుగా, బూడిద తీసుకొచ్చి నెత్తి మీద కొట్టుకుని నేను ఇలాగే మునుగుతాను, ఇదే చేస్తాను అని చెప్తే దాన్ని మనం ఏం చేయలేము. మన బాధ్యతగా కొన్ని అయితే మనం చెప్పి పెంచాలి. చిన్న పెద్ద అవన్నీ మర్యాద ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఆ మర్యాద దొరుకుతుంది. తర్వాత తన ఫ్యామిలీని కూడా తను భద్రంగా చూసుకుంటాడు. సమాజానికి కూడా మంచి పౌరాల్ని బిడ్డల్ని ఇచ్చినట్టుగా ఉంటుంది. మనల్నే లెక్క చేయని వాళ్ళు సమాజాన్ని ఏం లెక్క చేస్తారు? అది